హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియోస్ అయితే పోస్ట్ చేయడం చాలా లేట్ అవుతుంది, సో ఏమనుకోకండి. ఇప్పుడైతే మేము అలిపి వెళ్తున్నాము హౌస్ బోట్కి. మధ్యలో వీడియో తీయలేను. ఇప్పుడైతే మా హౌస్ బోట్కి వచ్చాము. లోపలికి వచ్చాగానే మనకు మంచిగా వెల్కమ్ డ్రింక్ ఇచ్చారు, మ్యాంగో. అది నేను చెప్పాను కదా అని మా ఆయనకు చెప్తున్నాను, కొంచెం ఎగ్జైట్ అయ్యి. ఇక్కడ మా కన్ను అయితే మొత్తం జ్యూస్ ఉండు, మేము రూమ్లో ఎలా ఉన్నాయో చూద్దామని కొంచెం జ్యూస్ తాగాము. టేస్ట్ అయితే చాలా బాగుంది. అప్పుడు ఎండ చాలా ఉంది, ఈ జ్యూస్కి ఇంకా చాలా ఉంది. ఇప్పుడైతే మేము మాకు ఇచ్చిన రూమ్ ఎలా ఉందో చూడండి. ఇలా ఉంది మా రూమ్ అయితే. దాంట్లోనే బాత్రూమ్, బెడ్ చాలా బాగుంది. అది ఇక మనం రూమ్ చూద్దామని మా పాపని మాత్రం అక్కడ పడుకోబెట్టి ఓపెన్ చేయబోయారు, కానీ రాలేదు. మళ్ళీ వేరే చూస్తే మళ్ళీ వచ్చింది. అలా చూస్తే వాటరు కొంచెం స్మెల్ లెక్క వచ్చింది. పోయేటప్పుడు మాత్రం చాలా వేడిగా ఉంది. అబ్బా, ఇంత వేడిగా ఉంది అనుకున్నాము. మీరు వెళ్ళాలి అంటే సెప్టెంబర్ అలా వర్షాకాలంలో వెళ్తే చల్లగా ఉంటుంది, చాలా వేడిగా ఉంది. ఇక్కడ మేమైతే హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ఇది ఇంకో రూము. మేమైతే మాకైతే ఒకటే రూమ్ ఇచ్చారు, ఇదంతా ఇవ్వలేదు. సో ఇదొక రూము. పక్కన కిచెను. దాంట్లో కిచెన్ మాత్రం ఎంత చిన్నగా ఉందో. ఫ్రిడ్జ్, కిచెన్, మనకి ఇప్పుడు వంట దాంట్లోనే చేస్తారు. ఎంత బాగుందంటే అంత బాగుంది. చిన్న గ్యాస్, కిచెను చాలా బాగుంది. ఇప్పుడైతే మేము పైకి వెళ్తున్నాము. పైన ఎలా ఉంటుందో చూద్దామని వెళ్తున్నాము. పైన కూడా ఒక బెడ్రూమ్ ఉంది, అది కూడా మనకి ఇవ్వలేదు. ఒకటే బెడ్రూమ్ ఇచ్చారు కాబట్టి పైకి వెళ్తున్నాము. ఇప్పుడైతే ఇక్కడ ఒక బెడ్రూమ్ ఇచ్చారు, లోపలికి అయితే వెళ్తున్నాము. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీరు ఇలా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా మంచి మంచి వీడియోస్ నేను తీస్తాను. ఇక్కడైతే టీవీ అండ్ మనం నైట్ డ్యాన్స్ చేసుకోవడానికి అన్నీ ఉన్నాయి. చాలా హౌస్ బోట్లు, ఒక 100 హౌస్ బోట్స్ మాత్రం ఉన్నాయి. చాలా బాగుంది, కానీ కింద కాలు కాలుతున్నాయి అని చెప్తున్నాను. ఎంత వేడిగా ఉందంటే అంత వేడి ఉంది. ఇక్కడ అంకుల్తోని చాలా బాగా మాట్లాడారు అంకుల్ మాత్రము. కానీ మనకు హిందీ రాదు కాబట్టి మన తెలుగులో మాట్లాడడం అంకుల్కి అర్థం కాలేదు. ఇక్కడైతే మనకు లంచ్ వచ్చేసింది. మనకు అన్నము, మంచిగా రైస్, క్యాబేజీ కర్రీ, సాంబార్, మనం 3 ఫిషెస్ ఇచ్చారు, నాన్ వెజ్. ఇక్కడైతే బయట కూర్చొని అన్నం తింటున్నాను నేనైతే. ఇక్కడ కూర్చొని ఇప్పుడు ఫ్రెష్ అప్ అయ్యి మనం ఫోటోషూట్ చేయాలి కదా, ఖచ్చితంగా ఫోటోషూట్ చేయాలి కాబట్టి బయటికి ఇప్పుడు ఫ్రెష్ అవ్వడానికి మేము లోపలికి వెళ్ళాము. ఇక్కడ కొంచెం క్లిప్ తీసాను. చాలామంది, ఎంతమంది అంటే అంతమంది ఉన్నారు. కొన్ని వేల హౌస్ బోట్స్ ఉన్నాయి. మాకైతే చాలా తక్కువలో పడింది, ఎంతనో తెలియదు, కానీ మాకు ప్యాకేజ్లోనే ఇది హౌస్ బోట్ వచ్చింది కాబట్టి ఎంత అమౌంట్ అని చెప్పలేను. ఇక్కడైతే ఫ్రెష్ అయ్యి మంచిగా వీడియోస్ అండ్ ఫొటోస్ తీస్తున్నాము. ఇక్కడ మాకు మధ్యలో 5 o'clock ఏమో మధ్యలో ఆపేశారు. అక్కడనే రాత్రి స్టే చేసి మార్నింగ్ మళ్ళీ స్టార్ట్ చేస్తారంట. అయితే ఇప్పుడు అక్కడికే తీసుకెళ్తున్నారు మమ్మల్ని. ఇక్కడ మా కన్నయ్య ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాడో, ఆడికే తెలియదు అంత ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక్కడ చూడండి ఫోటోషూట్ అయితే చేస్తున్నాము మేము. ఆ సన్ లైట్ ఫొటోస్ మాత్రం చాలా బాగా వచ్చాయి. మీకు లాస్ట్లో యాడ్ చేస్తాను. ఇక్కడ కొంచెం వీడియో లెంత్ ఉందని కొంచెం స్పీడ్ మోషన్ చేశాను. మా కన్నయ్య అయితే చాలా ఎంజాయ్ చేశాను కదా, చెప్పు. చాలా ఎంజాయ్ చేశాను. చాలా ఎంజాయ్ చేసిన. ఎక్కడెక్కడి నుంచో వచ్చారు, కానీ కేరళ నుంచి అలిపిలి రావడానికి చాలా టైం పట్టింది. 4 hours ఏమో, సంథింగ్ 4 hours పట్టింది. చాలా టైర్డ్ అయిపోయాము. మధ్యాహ్నం 2 o'clock ఏమో వచ్చాము. మాది మార్నింగ్ ఉంటే 2 o'clock వచ్చాము. ఇక 2 o'clockకి స్టార్ట్ చేస్తారు. ఇక్కడ లాస్ట్కి మమ్మల్ని ఒక దగ్గర డ్రాప్ చేస్తారని చెప్పాను కదా, ఇక్కడ డ్రాప్ చేస్తారు. కిందికి దిగి మేము నడుచుకుంటూ అక్కడికి వెళ్ళాము. ఇక్కడ సన్లైట్ చూడండి ఎంత బాగుందో. నేను వీడియోస్లో చూసినప్పుడు ఫిష్ మార్కెట్ కాడ ఆపితే మనం వెళ్ళి ఫిష్ తీసుకోవడం అదేమో ఉంటుంది కదా, ఇక్కడ మా దగ్గర ఆపలేదు, ఎక్కడో ఒక దగ్గర ఆపేశారు.
అక్కడ స్టే చేయాలని నేను అడిగాను, కానీ అతనికి తెలుగు రాదు కాబట్టి అర్థం కాలేదు. ఇక్కడైతే నేను ఏదో కొంచెం ట్రై చేస్తున్నాను. అంకుల్ పక్కన మా కన్నయ్య కూడా డ్రైవ్ చేస్తున్నాడు. మా కన్నయ్య కూడా బాగా డ్రైవ్ చేస్తున్నాడు. వాళ్ళు పక్కనే ఉండి మనకి చెప్తారు ఏమైనా అయితే తీసుకుంటారు కాబట్టి మనం ఇట్లా అంటే అది స్ట్రేట్గానే వెళ్తుంది కాబట్టి మనం ఇలా అంటే ఏం కాదు. సో అలా మా కన్నయ్య కూడా డ్రైవ్ చేస్తున్నారు. ఇప్పుడు మార్నింగ్ నైట్ తినేసి మార్నింగ్ స్టార్ట్ అవ్వాలి. సో మార్నింగ్ టిఫిన్ చేసి మేము స్టార్ట్ అయ్యాము. 9 o'clock ఏమో మళ్ళీ డ్రాప్ చేశారు. మేము కిందికి దిగేసి వెళ్తున్నాము. ఇది మా హౌస్ బోట్, అల్పి హౌస్ బోట్ డే. ఇక్కడైతే మీకు ఫొటోస్ యాడ్ చేస్తున్నాను. మీరు మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? బాయ్ బాయ్.